కథాస్రవంతి చరిత్ర చెప్పిన కథ మాడుగుల. రచన శ్రీ జీవి శ్రీనివాస్. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. ఆకాశం నుంచి ముగ్గుపిండి తెచ్చి లోకమంతా జల్లినట్లు పండు వెన్నెల విరగ కాస్తోంది. ఎవరికో ఏవో సందేశాలు పంపుతూ నక్షత్రాలు ఆరి వెలుగుతున్నాయి. సవ్వడి లేకుండా గబ్బిలాలు కోటపై అటు ఇటు ఎగురుతూ వికృతాహాసం చేస్తున్నాయి. గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ నక్కలు ఊళలు వేస్తున్నాయి. చిమ్మెటల బృందగాను నడుమ గుడ్లగూబ గుండెను గొంతులోనికి తెచ్చుకుని సాధన చేస్తోంది. అనవసరంగా ఇక్కడ పుట్టాను, ఊరు పేరు లేకుండా ఇక్కడే కలిసిపోవాలి. అదే ఏ ఉద్యానవనంలోనూ జన్మించి ఉంటే ఆహా, ఆ వైభవం వేరు. 10 మంది చూసేవారు, పొగిడేవారు. కాని కర్మ. అవును, తోటి ఈడువారు జోడయ్యారు. లేత మొలక మాటలకు నవ్వొచ్చింది ఇటుకకు. ఆ నవ్వు కోట అంతటా వ్యాపించి ప్రతి ఇటుక రాయి నవ్వసాగాయి. ఆ నిశ్శబ్ద కోటలో నవ్వులు ప్రతిధ్వనించసాగాయి. ఎందుకమ్మా అంత నవ్వు? వెటకారంగా ఊగింది లేత మొక్క. ఏం లేదు, మాపై ఆధారపడి ఇక్కడ పుట్టినందుకు నువ్వు గర్వపడాలి గాని అదేదో కర్మ అంటూ నువ్వు విసిగిపోతూ ఉంటే నవ్వొచ్చింది. అయితే చెప్పు, నేనెందుకు గర్వపడాలో? ఈ పాడుపడిన కోటను చూశా, గబ్బిలేల కంపును చూశా. నిజమేలే, ఇప్పటి మనుషులకే తెలియదు ఈ కోట విలువ. ఇక నిన్నగాక మొన్న పుట్టే మీకేం తెలుస్తుంది? చెప్తాను, మీరందరూ శ్రద్ధగా వినండి. నేను ఇక్కడికి రాకముందు నుంచి వింటున్న కథలను, నేను వచ్చాక స్వయంగా చూసిన సంగతులను చెప్తాను. కోట అంతటా నిశ్శబ్దం అలముకుంది. చెట్టు, చేమ, పుట్ట, గుట్ట, పురుగు, పుట్ర అన్నీ ఇటుక ఉన్న శిథిల కుడ్యం వైపు తిరిగాయి. ఈ కోట ఈనాటిది ఆనాటిది కాదు. సుమారుగా 900 సంవత్సరాలో అంతకంటే ఎక్కువ చరిత్ర కలిగిన స్థలంలో కట్టినది. ఒడ్డిరాజుల మొదటి అడుగు ఇక్కడే. ఒడ్డి ఆది ఇది. ఒడ్డిరాజుల, మత్స్యరాజుల పాలన సాగించిన ప్రాచీన పురి ఇది. పిరికివాడికి లొంగిపోవడమా? భారతావనిలో ప్రసిద్ధికెక్కిన మత్స్యరాజ వంశానికే అవమానం. రణమో మరణమో మాత్రమే మా ముందున్న కర్తవ్యం. మాడుగుల సంస్థాన అధిపతి శ్రీ 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 లింగభూపతి వారు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మత్స్యాకృతి గద్దె భీకరంగా ఉందిప్పుడు. రెపరెపలాడుతున్న ధ్వజములపై మత్స్యం అసహనంగా కదులుతోంది. నాడు వారు సాగించిన దండయాత్రలకు కొండరాజులు అందరూ ఏకస్థులై విజయనగరం వారిపై చేసిన తిరుగుబాటులో కుంభిణి వారితో మేము కూడా పోరు చేయడం నేరమా? అలాగైతే చిన్న చిన్న రాజ్యాలను బలవంతంగా వారి రాజ్యకాంక్షకు బలి తీసుకున్న దానికి సీతారామరాజు ఏమని సమాధానం చెప్తారు? ప్రభువులు శాంతం వహిస్తాను అంటే ఒక మనవి చేసుకుంటాను. చల్లబడని కన్నులు దివాను వైపు తిరిగాయి. విజయనగర దివాను పూసపాటి సీతారామరాజు వారు తమరిని గద్దె దించుటకు యత్నిస్తున్నారు అనడంలో సందేహమే లేదు. ధర్మం వైపు ఉన్న మనం వారికి ఎదురు వెళ్లడమూ తప్పులేదు. కానీ విజయనగరం ఇప్పుడు మత్తెక్కిన మదగజం. మనలాంటి సంస్థానం వారిని ఎదిరించడం... చాలించండి శుష్క ప్రసంగం. మా పూర్వీకుల చరిత్ర తెలిసి కూడా మీరు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఒడ్డి ఆడి మాడుగుల సంస్థానం అంటే ఈనాటిదా? వారికంటే ముందుగానే రాజ్యం స్థాపించి పాలన చేసిన వంశం మాది. ఏలిన వారికి ఆగ్రహం తెప్పించడం నా అభిమతం కాదు. సాటిలేని మత్స్యరాజవంశ కీర్తి తెలియకా కాదు ప్రభు. ప్రస్తుత పరిస్థితులు బట్టి మెలగమంటున్నాను. వినయంగా చేతులు జోడించి నిలిచిన దివానును చూసి దయాహృదయంతో, ఏమిటి తమర ఆలోచన? విజయనగరం వారు అంటే ఆమడ దూరం ఉంటున్న అనకాపల్లి సంస్థానాధీశులు శ్రీ 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 పాయకరాయుడు వారు మనము కలిసి విజయనగరం వారు మన 2 రాజ్యాలలో ఎవరిపై దండయాత్రకు వచ్చినను ఉభయులు కలిసి ఎదుర్కోవాలి అనే ఒప్పందం చేసుకుంటే అది ఇటు మనకు అటు వారికి శ్రేయస్కరం అనేది నా ఆలోచన. భేష్, మంచి ఆలోచన. తక్షణమే జాబు పంపుడు. త్వరలోనే సమావేశానికి ఏర్పాట్లు గావించుడు. కాసేపట్లోనే సిద్ధమైన జాబుపై హస్తాక్షరితో పాటు మత్స్య ఆకృతి లిఖించారు లింగభూపతి ప్రభువులు. ప్రభువుల ఆలోచనను తమ పూర్వుల పైనం వైపు పరుగులు తీశాయి. కోపం వచ్చిన మత్స్యరాజం సాగరంలో చేస్తున్న అల్లకల్లోలంలా ఉంది ప్రభువుల మనసు. ఎక్కడి ఉత్తరం, ఎక్కడి ఒడ్డి ఆది? నేటికి సుమారు 1000 సంవత్సరాల క్రితమే తమ పూర్వులు ఈ నేలపై కాలు మోపి
సువిశాల మత్స్యరాజ్యం నెలకొల్పారు. భారతావనిలో పేరెన్నికగన్న రాజ్యం మత్స్యరాజ్యం అనే కీర్తి గటించింది. ఈ కొండల నడుమ రాజ్యం నెలకొల్పడం పెద్ద సాహసమే. ఓడర దేశం వీడి దక్షిణాన ఇక్కడే మొదటగా స్థిరపడ్డారు. తమ వంశ మూలపురుషుడు శ్రీ 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 చోళభూపతి దేవు ప్రారంభించిన ఈ వంశావళి నుండి అనేకులు రాజ్య విస్తరణ చేస్తూ మత్స్య పతాకాన్ని జయకేతనం చేశారు. నందపూరు శిలావంశపు రాజా శ్రీ 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 గంగరాజు కుమారులుంగారు వారైన శ్రీ 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 విశ్వనాథరాజా వారు తమ పూర్వులు మత్స్యరాజా జయంతరాజు కుమార్తె యువరాణి సింగమ్మను పరిణయం చేసుకోవడంతో మొదలైన బంధుత్వం జయపురం వారితో ఈనాటికి పటిష్టంగానే ఉన్నది. వారి సహాయం కూడా పొందవచ్చును. ఈ 1000 ఏళ్ల ప్రస్థానంలో మత్స్యరాజ్యపు పూర్వకాంతి కాస్త మసగబడిన మాట వాస్తవమే. కానీ ఇప్పటికీ మిగిలిన దేశాలలో మాడుగుల సంస్థానం అంటే చక్కని గౌరవం ఉంది. దానిని నిలబెట్టడమే నా కర్తవ్యం. ఆలోచనలు ముగించి విశ్రాంతి మందిరంలోకి నడిచారు లింగభూపతి రాజావారు. ఎదురుగా నిలబడిన వేగు చెప్పిన మాటలు విని పెద్దగా నవ్వారు విజయనగర సంస్థాన దివాను సీతారామరాజు. అది చూద్దాము, మన మంత్రాంగం ముందు వారి జిత్తులు ఎలా పారతాయో. కాకిపిల్లకేమి తెలుసుని ఉండేలు దెబ్బ. ఆ మాటకు చిరునవ్వులు చిందించారు విజయనగర సేనాని సాయి నారాయణరాజు. మాడుగుల అనకాపల్లి పరస్పర సహకార ఒప్పందమా? మా దగ్గర వారి పిల్ల ఆటలు. ఎలా ఆట కట్టిస్తానో వాళ్ళు ఊహించలేరు. నాదొక సందేహం, మనవి చేసుకోమంటారా? చెయ్యెత్తి అనుజ్ఞ ఇచ్చారు దివానువారు. శత్రువుల కంటిపాప కదలికలు కూడా తమకు ఎలా వశం అవుతాయో ఆశ్చర్యంగా ఉన్నది. విస్తుపోయాడు సేనాని. ఆ మాత్రం రాజకీయం చేయకపోతే ఈ విజయనగర సంస్థానం ఇంత ఉన్నతి సాధించేనా? అసంకల్పితంగానే కుడి చేతి వేళ్లు మీసం మీదకి వెళ్ళాయి దివాను సీతారామరాజు గారికి. కర్తవ్యం సెలవివ్వండి. నీవు వెంకటరాజుతో కలిసి సైన్య సమేతంగా మాడుగులపై దాడికి వెళ్ళు. ఆ లింగభూపతిని బంధించి తీసుకునిరా. మరి అనకాపల్లి వారు తమ సేనతో వస్తే? చిన్న నవ్వు నవ్వి దివానిలా అన్నారు. కొంత సేనను ఫిరంగులను తీసుకుని నీకంటే ముందుగా అనకాపల్లి మాడుగుల మార్గమధ్యంలో ఒక శిబిరం ఏర్పాటు చేసి కాపు కాస్తాము. నీవు నిశ్చింతగా మాడుగుల వశం చేసుకుని రమ్ము. దివాన్ సీతారామరాజు వారి తెలివితేటలకు జోహార్ అర్పించాడు సేనాని. ఏమీ వైపరీత్యం, మాడుగుల కోట వశమైనను లింగభూపతి జాడలేదు. ఇటు చూస్తే ఈ 6 నెలల కాలంలో సగం సైన్యం చలిజ్వరాల బారిన పడి ఎంతో నష్టం కలిగింది. సేనాని సాగి నారాయణరాజు మాటలకు తల ఊపుతూ, మాడుగుల నీళ్లు మానేడు పుచ్చుకుంటే జన్మ ఉన్నంతకాలం ఉన్నూ చలిజ్వరాలు వదలవు అన్నారు విజయనగర దివాను సీతారామరాజు. ఏమిటి మార్గం? లింగభూపతిని బందిఖానంలో పెడితే గాని పూర్తి విజయం మనకు చేకూరనట్లే. దివాను వారి మాటల మధ్యలో చారుల నుంచి సమాచారం వచ్చింది. విన్నావా నారాయణ? ఏ కొండలపై నుంచి వస్తున్నాడో తెలియదు గాని లింగభూపతి మెరుపుల కిందకి దిగి గోవాడ మార్గంలో వచ్చి మన సేనను దెబ్బతీస్తున్నారన్న సమాచారం. వెళ్ళు, కాపు కాసి లింగభూపతిని బంధించు. పెద్దలకు నాదొక మనవి. లింగభూపతి దివాను విద్యాధర జోగిరాజు. అతడిని పట్టుకుంటే మనకు లింగభూపతి చిక్కుతారు అన్నాడు సేనాని సాగి నారాయణరాజు. భేష్, మెరుగైన ఆలోచన. అతనిని బంధించుటకు కుంభిణీ వారి సహాయం మనకు చాలా అవసరం. దొరవారు రమ్మన్నారని సమాచారం పంపితే జోగిరాజు వస్తాడు. కుంభిణీ వారు అతనిని బంధించి మనకు అప్పగిస్తారు. ఏమంటావు? మీ మంత్రాంగం నన్ను సర్వదా విస్మయుణ్ణి చేస్తుంది. శిరస్సు వంచి నమస్కరించాడు సేనాని. ఎర్రని ఎండ మండిస్తున్నా, ముళ్ళు ఒంటిపై ఉన్న వస్త్రాలను పీరికిలి చేస్తున్నను పడుతూ లేస్తూ ఆయాసపడుతూ వస్తున్న జోగిరాజును చూస్తూ బండల బాటు నుండి బయటికి వచ్చి అతని చెయ్యి పట్టుకుని బుర్రకాయలో నీళ్ళిచ్చి చెట్టు నీడలో కూర్చోబెట్టారు లింగభూపతి. ఏడు జోగిరాజు, ఏమైంది? ఇదేనా ప్రమాదమా? ఆతృతగా అడిగారు. రాజా, కోటలో ఉండవలసిన తమరు ఇలా కొండల మాటను ఉండడం కన్నా ప్రమాదం ఏముంది? జోగిరాజు కన్నీళ్లు తుడుస్తూ, ఇంతకు ఎందుకీ పరుగులు? కుంభిణీ దొరలిద్దరు నన్ను కలిశారు. సహాయం చేస్తామని నన్ను డేరాలో కూర్చుండబెట్టారు. కానీ వారి వ్యవహారంపై నాకు సందేహం కలిగింది. దూరాన చెట్టు మాటను నక్కి ఉన్న విజయనగర వేగును చూసిన తర్వాత అది బలపడింది. నా కరవాలంతో 2 దొరలను పొడిచి వెనుక నుంచి తప్పించుకుని వచ్చి తిని చెప్పడం ఆపి ఆయాసం తీర్చుకోసాగాడు జోగిరాజు. అయితే
ఇప్పుడు విజయనగరం వారు కుంభణి వారు ఇరువురు మన గురించి గాలింపు చేపడతారు. అవును ప్రభు, తమరు మన్నిస్తారు అంటే నాదొక ఆలోచన. కొంతకాలం మనం గోదావరి మన్యంలోనికి వెళ్లి అజ్ఞాతంలో ఉండి సమయం చూసి చావుదెబ్బ కొడదాం. ప్రస్తుతానికి ఇంతకు మించిన మార్గం నాకు గోచరం కావడం లేదు. హృదయం భారం అవుతూ ఉండగా మౌనంగా తన దివాను విద్యాధర జోగిరాజును అనుసరించక తప్పలేదు మాడుగుల రాజా లింగభూపతి వారికి. గోదావరి మన్యంలోనే మన ప్రభువులు లింగభూపతి వారు తనూచారించారు అని వినగానే మాడుగుల నుంచి పారిపోయిన మన రాజకుటుంబం అంతా ఈ జైపురంలో గడుపుతున్న దీర్ఘ ప్రవాసానికి ముగింపు పలికే తరుణం ఆసన్నమయ్యింది. జగన్నాథ భూపతి మాటలకు అక్కడ కూర్చున్న అందరిలో ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. మీకు తెలుసు, లింగభూపతి వారు మా పితరులు కృష్ణభూపతి వారి పినతండ్రి గారికి సోదరులనియూ మాకు పితామహులని. పద్మనాభం యుద్ధంలో విజయనగర ప్రభు విజయరామరాజు అసూలు బాసిన తర్వాత వారి రాజ్యం ఆంగ్లేయుల పాలనలోకి వెళ్ళింది. విశాఖపట్టణ మండల కలెక్టర్ వారి నుండి మనకు వర్తమానం అందినది. రేపే మన ప్రయాణం మన సీమకు. అందరూ కరతాళ ధ్వనులు చేశారు. ఏమున్నది ఇక్కడ? మత్స్యరాజ వంశంలో మిగిలి ఉన్న వారసుడిని కనుక నన్ను అధిపతిని చేసి సంస్థానం కౌలుకిచ్చారు కలెక్టర్ ద్వారా. కానీ ఏమున్నది ఇక్కడ? ఏళ్ల తరబడి సాగిన యుద్ధాల వలన ఇక్కడ పనులు లేవు, పంటలు లేవు, సంపద లేదు, అసలే ప్రజలే లేరు. ఈ స్థితి తెలియక కౌలుకు అంగీకరించితిని. పన్నులు వస్తేనే కదా ఖజానా నిండేది, సర్కారుకు కౌలు కట్టేది. మంచి సంకటమే వచ్చి పడింది. ఏమైనను పూర్వ మత్స్యరాజ్య వైభవం తీసుకుని రాలేకపోయినను వంశగౌరవాన్ని నిలబెట్టే బాధ్యత మనపై ఉంది. సంస్థాన ముఖ్యులతో జరుగుతున్న సమావేశంలో మాడుగులను ఆంగ్లేయుల నుండి సాధారణ షరతులతో కౌలుకు తీసుకుని గద్దెనెక్కిన శ్రీ 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 జగన్నాథ భూపతి వారి వాక్కులు అందరినీ ఆలోచనలో పడవేశాయి. కాలక్రమంలో పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటూ పాలన సాగిస్తున్నారు జగన్నాథ భూపతి. అప్పుడొచ్చి పడింది మరొక చిక్కు. చెప్పడం ఆపి అందరినీ చూసింది ఇటుక. అన్ని స్థాణువుల్లా ఉండి వింటూ ఏమైందో అని గుబులి చెందాయి. ఏమైందో చెప్పు ముందు. కీచురాయి కీచిపెట్టింది. నేను కూడా సంస్థానానికి వారసుడినే. ఇప్పుడు గత్తైతేనేమి, మా మాతృమూర్తి లింగభూపతి పినతండ్రి అయిన మా తండ్రి గారిని జీవితాంతం సేవించి మాకు జన్మనివ్వలేదా? మా తండ్రి గారు కూడా మమ్మల్ని రాచబిడ్డగానే సాకితిరి కదా. మాకు కూడా సంస్థానంపై హక్కు ఉంది. విస్తుపోయింది మాడుగుల సంస్థానం ఈ ఊహించని పరిణామానికి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదురుపడుతున్నాయి అనుకునే లోపల ఈ వివాదం. అప్పల భూపతి, మీరు తప్పు చేస్తున్నారు. మీకు లేని వారసత్వపు హక్కుని ప్రతిపాదిస్తూ ఇలా వివాదాలు చేయడం ధర్మం కాదు, కటువుగా పలికాడు జగన్నాథ భూపతి. సంస్థాన న్యాయమండలి సమావేశం జరిపి అప్పల భూపతి వారికి సంస్థానంపై ఎటువంటి హక్కు లేదని అతని వాదనను త్రోసిపుచ్చింది. అసహనంతో అప్పల భూపతి రగిలిపోయి వెడలిపోయాడు. కొద్ది దినములు స్తబ్దత తరువాత అప్పల భూపతి విశ్వరూపం చూపించాడు. ప్రభు అప్పల భూపతి తన పక్షం వారిని బలపరుచుకుంటూ మన్యం ప్రాంతంలో ప్రజల వద్ద నుండి పన్నులు వసూలు చేసుకుంటూ తాను కూడా సంస్థానాధీశుడిని అని చెప్పుకుంటూ చిన్న చిన్న ప్రాంతాలపై పట్టు బిగిస్తున్నాడు. దివాను మాటలను విని తలపట్టుకున్నారు మాడుగుల ప్రభు జగన్నాథ భూపతి. పోరుకు వెళ్లి అప్పల భూపతిని అణిచివేద్దాము అనుకుంటే అందుకు తగ్గ సంపద, సైన్యమూ లేదు. కాలగర్భంలో 15 ఏళ్లు కలిసిపోయాయి. అప్పల భూపతి మరణించాడు. పీడ వదిలింది. కథ వింటున్న బుల్లిపిట్ట రెక్కలు టపటపా కొట్టింది. కలెక్టర్ దొరవారు జగన్నాథ భూపతితో వారసత్వపు హక్కుకు శాశ్వత పరిష్కారం చూపి వివాదం ముగించారు. చెప్పడం ముగించి అందరినీ చూసింది ఇటుక. అయిపోయిందా? మరప్పుడు సంస్థానం వైభవం పెరగాలిగాని ఇలా శిథిలాలు మిగలడం ఏమిటి? మొండిగోడపై కిందకు వయ్యారంగా గెంతుతూ ప్రశ్నించింది మార్జాలం. అవును కదా అన్నట్లు అన్నీ చూశాయి. ఏం చెప్పను, కాలగతిలో ఎందరెందరో మాడుగుల సంస్థానం పాలించితిరి. జగన్నాథ భూపతి అనంతరం వారసుడు లింగభూపతి, లింగభూపతి పెద్ద భార్య రామయ్య, హరిహర భూపతి, కృష్ణభూపతి పాలించారు. కృష్ణభూపతి అనంతరం గుణుపురం రాజాపుత్రికైన వారి పెద్ద భార్య సీతాపట్టమహాదేవి జైపురం యువరాజు విక్రమదేవవర్మను చిన్ననాడే దత్తత స్వీకరించింది. కానీ కృష్ణభూపతి రెండవ భార్య నీలపట్టమహాదేవి ఈ దత్తు చెల్లదంటూ వ్యాజ్యం వేసి గెలిచినది. విక్రమదేవవర్మ జైపురం మరలిపోయాడు. ఇలా ఎన్నో చేతులు మారి చివరకు జైపురం సంస్థానంలో విలీనమయ్యింది. కాలక్రమంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ తరువాత ఆంధ్రాలో కలిసిపోయింది మన మాడుగుల సంస్థానం. ఆ తరువాత జమీందారీలు పోయాయి,
కోటలు పాడుపడ్డాయి. ఒక వెలుగు వెలిగి ఇలా దీనస్థితిలో ఉండడం ఎంతో విచారకరం. మొక్కలన్నీ తలలు వంచాయి. ఇంతమంది పాలకులలో కృష్ణభూపతి పాలనలో ఇక్కడ సాహిత్య వీరులు సిరులై పారేయి తెలుసా? అవునా? ముక్తకంఠంతో అన్నాయి. హా, క్రీస్తు శకం 1808-1874 సంవత్సరాల మధ్య జీవించిన ప్రసిద్ధ అడిదం బాలభాస్కర కవి మన కృష్ణభూపతి గురించి ఏమన్నారో తెలుసా? వరరత్నాంచిత వలయాభరణీత కరుండవగు నిన్నున్ ప్రస్తుతి సేయన్ తరమా సత్కవివరులకు సరసాగ్రణి కృష్ణభూప స్మరణిభరూప. అదిగో తూర్పు దిక్కును వెలుగు చూపుతోంది, ఎక్కడ వారు అక్కడే గప్చీప్. చిన్నగా కేకవేసి మూగబోయింది ఇటుక. బాలభానుని కిరణాలు మాడుగుల కోట మొండి గోడలను ఆప్యాయంగా తాకాయి. మాడుగుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు విశాఖపట్నం జిల్లాలో ఉండి ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో భాగమైంది. వడ్డాది మాడుగుల ఒకప్పుడు ఒకే పురిగా ఉండి కాలక్రమంలో వడ్డాది, మాడుగుల అనే 2 వేరువేరు గ్రామాలుగా విడిపోయాయి. మాడుగుల హల్వా లోకప్రసిద్ధం. మీరింతవరకు చరిత్ర చెప్పిన కథ మాడుగుల విన్నారు. రచన శ్రీ జీవి శ్రీనివాస్. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల విశాఖ సంస్కృతి మాసపత్రికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.